ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం లూకా సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. యోహాను, నేను నీళ్లతో మీకు బాప్టిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్టిసం ఇచ్చును. ఈ మాట చెబుతున్నది బాప్టిసం ఇచ్చు యోహాను. చాలా చక్కటి మాటలు అందిస్తూ అనేకులను పాపం నుండి తిరిగి దేవుని వైపుకు రావాలంటూ ఆయన అరణ్యంలో బోధిస్తున్నవానిగా ఉన్నాడు. అరణ్యంలో కేక వేయు ఒకని శబ్దము అని యెషయా ద్వారా రాయబడిన వ్యక్తి ఈ యోహానే. నేను యోగ్యుడను కాను అంటున్నాడు. చెప్పుల వారును కూడా విప్పుటకు యోగ్యుడను కాను అంటున్నాడు. ఈ మాట చెబుతున్నది యేసయ్య గురించిన మాట. యేసు ప్రభు పాపము లేనివాడు, నమ్మకమైన దేవునిగా మన కొరకై ఈ భూమిలో ఉద్భవించినాడు. ఆ యొక్క సింహాసనాన్ని కాదని పరలోకాన్ని విడిచి మన కొరకై భూమికే తెచ్చినాడు. ఆయన దగ్గరికి రావటానికి, ఆయన చెప్పుల వారును విప్పటానికి కూడా నేను యోగ్యుడను కాను అని యోహాను చెప్తున్న ఈ మాట ఎంత తగ్గింపు కలిగిన మాట ఒకసారి గ్రహించండి. తగ్గింపు కలిగిన మాటే కాదు, యేసయ్యను హెచ్చిస్తూ పలికిన మాట. మన బ్రతుకులలో ఇది వరకు ఏమైనా హెచ్చింపు కలిగిన జీవితంలో ఉన్నామా అంటే అటువంటి స్థితిలో మనం ఉన్నవారం ఏమీ కాము. మనము భయంకరమైన లోటులో ఉన్నవారము, ఎవరికి కానరాని జీవితంలో ఉన్నవారము. కానీ యేసయ్య మనల్ని ఉన్నత శిఖరం పైన నిలబెడితే ఆయనకు మన బ్రతుకుల్లో ఎంత మట్టుకు మొదటి స్థానం ఇవ్వగలుగుతున్నాం. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో ప్రేమిస్తున్న వారి కొరకై ఏదైనా చేయడానికి ఇష్టపడతాం. యేసయ్యను ప్రేమిస్తే యేసయ్యనుకు మనము ఘనత ఇవ్వాలంటే, ఆయనకు ముఖ్యమైన స్థానం ఇవ్వాలి అంటే, ఆయనకు ఘనమైన స్థితిని ఇవ్వాలి అనంటే మనం చేయాల్సిన పని ఏంటి? ఆయన మన హృదయంలో దాచుకోగలగాలి. ఆయన ఆజ్ఞల ప్రకారం నడవగలగాలి. ఆయన చెప్పిన ప్రతి మాట విధేయతతో వినగలగాలి. అప్పుడే మనల్ని మనం ఆయన ముందు తగ్గించుకొని ఉన్నట్టుగా, ఆయన చెప్పిన మాటలన్నీ హృదయంలో దాచుకొని ఇతరుల కొరకు నమ్మకమైన జీవితంలో బ్రతికే వారంగా ఉండాలి. యెషయా యోహాను కొరకు అంత చక్కటి ప్రవచనం పలికినా నేను ఆయన కన్నా గొప్పవాడనేమి కాను అంటూ యేసయ్య గూర్చిన మాటలు పలుకుతున్నాడు యోహాను. ఈ దినాన యేసయ్య గూర్చిన మాట మనం ఏ విధంగా పలుకుతున్నాం? ఏ విధంగా మన యొక్క హృదయంలో యేసయ్యను హెచ్చిస్తున్న వారంగా ఉన్నామా? యేసయ్య ఇచ్చిన ఎత్తైన స్థితిని కలిగి ఇతరుల ముందు ఆయన్ను తగ్గిస్తున్న వారుగా ఉంటున్నామా? ఈ యొక్క మాటని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే బాప్టిసము తీసుకున్నాం, ఆయనలో బాప్టిసము పొందుకున్నాం, ఆయన నిజరక్షకుడుగా అంగీకరించినాం. అయితే ఈ యొక్క ప్రయాణంలో ఆయన్ను పొందుకున్న జీవితంగా మొదటి స్థానం ఆయనకి ఇచ్చే వారంగా ఉంటే మనం ఇంకో పని చేయాలి. ఈ వారం రోజులు మన కొరకు గడిపాం, ప్రతి దినంలోని ప్రతి క్షణాన్ని మన కొరకే గడిపాం. రేపటి దినం ఆదివారం, ఆయన ముఖ దర్శనం చేసుకోవాల్సిన సమయం. ఆయన్ను వెళ్ళి చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞత చెల్లిస్తూ ఆరాధించే సమయం ఇద్దామా? ఆయన కొరకు ముందుగా సిద్ధపాటు కలిగి ఆ రేపటి దినము కొరకై, పునరుద్ధాన దినము కొరకై సిద్ధపాటు కలిగి ఉందామా? నీవు ఎక్కడ ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యం. ఆయనకు ఉన్నతమైన స్థితిని ఇస్తున్నావు అనంటే మొట్టమొదట ఆయన కొరకే అడుగులు వేసే వారంగా ఉండాలి. ఈ యొక్క లేఖన భాగంలో యోహాను గొప్పవాడైనా తగ్గించుకున్నాడు. మన జీవితంలో దేవుడు మనల్ని ఎంత శిఖరం పైన ఉంచినా, ఎన్ని ఉద్యోగాలతో వ్యాపారాలతో దీవించినా మనం కూడా తగ్గించుకొని ఆయన సన్నిధానానికి వచ్చే వారముగా ఉందాం. ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని నమ్మకంగా కాపాడుకునే వారముగా ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుదామా? ప్రార్థన చేసుకున్నాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. నా తండ్రి, యోహాను నా తండ్రి నీ ముందు ఎంతగానో తగ్గించుకొని ఉన్నాడు. దేవా, మేము కూడా మాకు కలిగిన వాటిని బట్టి మేము హెచ్చించబడ్డ వారంగా కాకుండా
హెచ్చింపబడే స్థితిలో ఉన్న ప్రతి ఒక్కటి నీవిచ్చావని తగ్గింపు కలిగి నీ ముఖదర్శనం చేసుకునే భాగ్యము మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరము కూడా సంఘంలో నా తండ్రి నాయన మేము నిన్ను నిర్లక్ష్యం చేసే వారంగా కాకుండా నాయన నీకు మొదటి స్థానం ఇచ్చి నిన్ను హెచ్చించే వారముగా మమ్మల్ని అందరూ నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆరాధించుటకు కావలసిన శక్తిని, బలాన్ని, సమయాన్ని సమృద్ధిగా మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. రేపటి దినము కొరకై సిద్ధపడుతూ ఉండగా ఏమాత్రం ఆలస్యం చేయక సమయానికి దేవుని మందిరంలో మేమందరము కడమడులాగున మాకు సహాయం దయచేయమని, నిన్ను ముందుగా నా తండ్రి కలిగి మా జీవిత ప్రయాణంలో కొనసాగుటకు నీ కృపలో భద్రపరిచి స్థిరపరచమని, ఈ దిన ఆశీర్వాదాలతో నింపమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.